శివభక్తులందరి కోసం ఈ రోజు కథ. ఒక చిన్న బాలుడు ప్రతిరోజు కొండపైన ఒక శివలింగం ఉండేదంట. ఆ శివలింగం దగ్గరికి ప్రతిరోజు పూలు పండ్లు తీసుకొని వెళ్ళేవాడంట. ఒకరోజు భారీ వర్షం, ఎలాంటి వర్షం అంటే పెద్ద పెద్ద ఉరుములు, గాలులు. అలాంటి వర్షానికి, ఆ ఉరుముల దాడికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా అందరూ ఇంట్లోనే తలుపులు వేసుకొని ఉన్నారంట. కానీ ఆ బాలుడు మాత్రం చేతిలో దీపం పట్టుకొని, మళ్ళీ పండ్లు పూలు పట్టుకొని ఆ శివలింగం వైపు బయలుదేరాడంట. మార్గం మొత్తం చీకటి, ఎటు చూసిన గాలి, ఉరుములు, మెరుపులు. ఆ గాలి దాటికి ఆ బాలుడు చాలా భయపడిపోయాడంట. భయపడి, దేవుడా, శివుడా ఉన్నావా, నాకు చాలా భయం ఇస్తుంది, ఈ దీపం ఆరిపోతుందేమో అని చెప్పి గట్టిగా అరిచాడంట. శివుడా ఉన్నావా అన్నాడంట. అప్పుడే ఆకాశం నుంచి ఒక పెద్ద మెరుపు వచ్చిందంట. మెరుపొచ్చి ఒక స్వరం వినిపించిందంట, అందమైన స్వరం. ఆ స్వరం, ఏం నాన్న, నీ భయం చీకట్లో కాదు బిడ్డ, నీలో వెలిగే, అంటే నీ చేతిలో వెలిగే దీపం మీద కాదు, నీ మనసులో వెలిగే దీపం మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకో అన్నాడంట. అప్పుడు ఆ బాలుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని తన చేతిలో ఉన్న దీపాన్ని అక్కడే పక్కన ఉన్న ఒక రాయి దగ్గర పెట్టాడంట. ఆ రాయి దగ్గర అలాగే ఆ దీపాన్ని పెట్టి తను కూడా అక్కడే కూర్చొని ఉండిపోయాడంట రాత్రంతా. ఎన్ని గాలులు వచ్చినా, ఎంత వర్షం వచ్చినా ఆ దీపం మాత్రం మారలేదంట. తెల్లారి లేచేసరికి, ఆ బాలుడు లేచి చూచేసరికి ఆ రాయి రెండుగా చీలిపోయి అందులో నుంచి ఒక అందమైన శివలింగం వెలిసిందంట. చూడండి, ఈ కథలో నీతి ఏంటంటే, భయం అనేది చీకటి కాదు, విశ్వాసం లేని మనసు అన్నది చీకటి. మన మనసులోని దీపం అంటే ఏంటి? మన మనసులో దీపం ఏంటి?